బోట్ ఎక్కిన తర్వాత అక్కడ చాలామంది వాటర్ చాలా లోతుగా ఉంటాయి, చాలా ఇబ్బంది పడతారు మీరు అని చెప్తున్నారు. కానీ గాడ్ బ్రో తగ్గేదేలా నేను చూసుకుంటా, ఎంత దూరమైనా తీసుకెళ్తా అంటున్నాడు. కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం. బోట్ ఎక్కిన తర్వాత కాసేపటికి ఈ స్టిక్తో నేను ఏం చేయాలరా అంటున్నాడు గాడ్ బ్రో. ఒక్కసారికి నా 2 కాయలు నా చేతిలోకి వచ్చాయి. గాడ్ బ్రో నాకు ఎప్పుడో వచ్చాయిరా అంటున్నాడు. అలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత గాడ్ బ్రో ఎలాగైతే అలా అయింది, కనీసం నేను స్విమ్మింగ్ అన్న వచ్చానని అడుగుతున్నాడు. స్విమ్మింగ్ వచ్చేటికైతే ఈ బోట్ కింద ఎక్కుతానని నేను అడిగాను. ఈయన్ని నమ్ముకొని ఇక్కడ దాకా వచ్చానా? ఈడు పెద్ద పుడింగాడు అనుకున్నాను. ఎలాగోలా ఒడ్డుకొచ్చిన తర్వాత గాడ్ బ్రో బోట్లోంచి మింగేశాడు. సర్లే మనమన్నా ట్రై చేద్దాం, నేర్చుకుందాం అని అనుకున్నా. అప్పుడే నాకు ఓ డైలాగ్ గుర్తుకొచ్చింది. మనకి రాని పని ట్రై చేయకూడదు. ట్రైన్ బయటకు వచ్చి దిగుదామని చూస్తుంటే వీళ్ళు అడ్డుపడుతున్నారు. సర్లే వీడంటే కామెడీ చేస్తున్నాను, కానీ గాడ్ బ్రో మాత్రం మనసులో పెట్టుకొని చేశాడు. ఎర్రిపుక్కులు మీరిద్దరు చూసిన రేళ్ళ చాలా ఎల్లి ఇంకా పని చేసుకో.